వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కమ్మటి సాంబార్ అయితే తయారు చేసేసుకుందాం. అచ్చం ఫంక్షన్లో పెళ్ళిళ్ళలో తిన్న సాంబార్ లాగే ఉంటుంది. ఈ సాంబార్ ఏమాత్రం తీసిపోదు. ప్రాసెస్ అయితే ఒకసారి చూసేద్దాం. సొరకాయ, మునక్కాయ, దోసకాయ, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోండి. చింతపండు రసం, ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, మీకు సాంబార్కి ఎంత కావాలో అంత పప్పు అయితే ముందుగానే ఉడకబెట్టి పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కింది అన్నప్పుడు పోపు దినుసులు అయితే వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు మాత్రమే వేస్తున్నా, మిగతా ఏం అవసరం లేదు దీంట్లో. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటాలు తీసి పక్కన పెట్టి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు అయితే దీంట్లో వేసుకొని ఒక 2-3 సార్లు చిన్న మంట పైన అయితే మంచిగా కలిపి తీసుకుందాం. కూరగాయలు ఉడికింది అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కనిపిస్తుంది కదా, 90% అయితే ఆనియన్ కుక్ అయినట్టు. అప్పుడు మనకు కూరగాయలు కూడా ఉడికినట్టే. ఒక 2 నిమిషాలు అయితే చిన్న మంట పైన మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలిపేసుకొని